శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి రాబోయే 3 రోజులు అంటే ఈ జూలై 18 నుంచి 21 తేదీల మధ్య కాలం మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనది, చాలా పవర్ఫుల్ కాబోతుందండి. ప్రస్తుతం ఉచ్చ స్థితిలో ఉన్న దేవగురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని ఊహించని శుభవార్తలు, అద్భుతమైన కొత్త అవకాశాలు మరియు సక్సెస్ఫుల్ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి. అదే సమయంలో మీ రాశ్యాధిపతి అయిన కుజుడు మరియు కేతువుల వల్ల మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ప్రతిరోజు ఎలా సద్వినియోగం చేసుకోవాలో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే గంట సింబల్ కొట్టడం అసలు మర్చిపోవద్దండి. చివరగా కామెంట్ సెక్షన్లో ఆ పరమేశ్వరుని కృప కోసం ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. ఓం శ్రీ కనకదుర్గా తల్లి జ్యోతిష్యాలయం అండి. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. గురూజీ కృష్ణంరాజు గారు గత 24 సంవత్సరాల అనుభవంతో కేవలం 11 రూపాయల గురుదక్షిణ తీసుకుని ఫోన్ ద్వారా పూర్తి జ్యోతిషం చెప్తున్నారు. ప్రేమ పెళ్లి సమస్యలు, విద్యా ఉద్యోగ సమస్యలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఇలా ఎటువంటి సమస్యలు ఏవైనా కూడా 100% పరిష్కారం చెప్పబడును. గురూజీ గారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9100075988. రీసెంట్ గా నేను కూడా కొన్ని సమస్యలకు గురూజీని సంప్రదించానండి. చాలా బాగా చెప్పారు. నమ్మకంతో మీరు కూడా ఒకసారి సంప్రదించండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి అయిన మీ రాశికి అధిపతి ఆ కుజ భగవానుడు. మీ జాతకంలో ఈ కుజగ్రహం యొక్క ప్రభావం చాలా పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ జూలై నెలలో కుజుని సంచార స్థితి మీకు కొంత వ్యతిరేకంగా ఉండటం వల్ల మీ జాతకంలోని కుజ దోషాల ప్రభావం యాక్టివేట్ అయ్యి జీవితంలో ఎక్కువగా కష్టాలు, సమస్యలు ఎదురు కావడానికి కారణమవుతూ ఉంటుంది. ఈ నెలలో మీరు ఎంత మంచి చేసినా అది ఎదుటి వారికి చెడుగా మారిపోతూ ఉంటుంది. క్షణక్షణం మీ మనశ్శాంతి లేకుండా ఎక్కువగా మానసిక సంఘర్షణను, నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. మీరు మంచి చెప్పినా సరే జనం మిమ్మల్ని కేవలం వారి అవసరాల కోసమే ఉపయోగించుకుని పక్కన పడేస్తూ ఉంటారు. అవసరం ఉన్నంతసేపు కూడా మీకు దండం పెట్టిన వారే అవసరం తీరిపోగానే నువ్వేం చేసావు మాకు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా బయట వారే కాదండి, ఈ జూలై నెలలో మీ ఇంట్లో వాళ్ళ ఆలోచన విధానం కూడా మీ పట్ల ఇలాగే ఉంటుంది. దీనివల్ల వృశ్చిక రాశి వారు మానసికంగా చాలా నలిగిపోతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే మీకున్న ఈ కష్టాన్ని బయటకు చెప్పుకోలేక, అసలు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక, ఎవరి కోసమైతే మనం ఎంత బ్రతుకు ప్రయాణాన్ని, కష్టాన్ని మోస్తున్నామో వారి మన గుండెల మీద తన్నుతూ ఉన్నారు కదా అని కొన్ని సందర్భాల్లో తీవ్రమైన వేదనను అనుభవిస్తూ ఉంటారు. కానీ మీకున్న ఆ సహజమైన మంచితనం వల్ల ప్రస్తుతం ఉచ్చ స్థితిలో ఉన్న దేవగురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల ఉన్నట్టుండి కుటుంబంలో ఒక సంతోషకరమైన, ప్రశాంతమైన వాతావరణం కూడా ఏర్పడబోతుంది. భగవంతుడా, ఎప్పుడు మమ్మల్ని ఇలానే సంతోషంగా ఉంచు తండ్రి అని మీరు ఆ దేవుడిని వేడుకునే సందర్భాలు కూడా ఈ నెలలో అనేది వస్తాయండి. ఎందుకంటే వృశ్చిక రాశి వారు కష్టకాలం వచ్చినప్పుడు మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. బయటికి ఎవరికి చెప్పుకోలేక మీలో మీరే నలిగిపోతూ ఉంటారు. ఈ జూలై మాసంలో కుజగ్రహం యొక్క స్థితి అనుకూలంగా లేకపోవడం వల్లే ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి మీరు ఈ నెలలో ఎక్కువగా దైవాన్ని నమ్ముకుని పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోవడం చాలా అవసరం అండి. ముఖ్యంగా ఇంట్లో నిత్యం శివారాధన చేసుకోవడం, సోమవారాలు లేదంటే శనివారాలు శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం వల్ల మీకున్న సమస్యల సంఖ్య, మానసిక ఒత్తిడి చాలా వరకు కూడా తగ్గిపోతుందండి. ఆ పరమేశ్వరుని రక్షణ మీకు ఎల్లప్పుడూ ఉంటుందండి. ఇక వృశ్చిక రాశి వారి రూపం, లావణ్యం, ఆకర్షణ మరియు ఈ జూలై నెలలో మీ అంతరంగంలో జరిగే ఆ విచిత్రమైన మానసిక సంఘర్షణ వెనుక ఉన్న అసలైన నిజాలను ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రాశిలో జన్మించిన వారు, అది స్త్రీలు అవ్వచ్చు లేదంటే పురుషులైనా అవ్వచ్చండి, చూడటానికి చాలా అందంగా, విపరీతమైన ఆకర్షణీయంగా ఉంటారు. ముఖ్యంగా వృశ్చిక రాశి స్త్రీలకు పెద్ద పెద్ద నేత్రాలు, విశాలమైనటువంటి నుదురు ఉంటుంది. వీరి నుదురు ఎంత విశాలంగా ఉంటుందో వీరి మనసు కూడా అంతే విశాలంగా, ఎంతో మంచితనంతో నిండి ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క ఆ మంచితనం, పవిత్రత అనేది వీరి కళ్ళల్లో కొట్టొచ్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందండి. ఎదుటివారు ఒక్కసారి చూస్తే కన్ను కూడా తిప్పుకోలేనంత విచిత్రమైన అయస్కాంతం లాంటి అందం వీరి సొంతం ఉంటుంది. ఆడవారే కాదండి, వృశ్చిక రాశి పురుషులు కూడా అలాగే ఉంటారు. మంచి హైట్ తోటి, పవర్ఫుల్ పర్సనాలిటీ తోటి, చక్కటి హెయిర్ స్టైల్ తోటి చాలా వరకు కూడా ఎక్కువ మంది భక్తులు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారండి. కొంతమంది ఎత్తులో కాస్త అటు ఇటు అయినా లేదంటే రంగులో కొంచెం తక్కువ ఉన్నా సరే వీరి ముఖంలో ఒక అద్భుతమైన తేజస్సు, ఒక లక్ష్మీ కళ అనేది ఎప్పుడు కూడా ఉట్టిపడుతూ ఉంటుంది. మీ ముఖంలో ఉండే ఆ లక్ష్మీ కళ వల్లే ప్రస్తుతం ఈ జూలై నెలలో గ్రహాల స్థితి వల్ల ఎన్నో సమస్యలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పటికీ కూడాను ఆ లక్ష్మీదేవి యొక్క
యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల, మీకున్న అదృష్టం వల్ల ఆ కష్టాలన్నీ కూడా మీకు చాలా ధైర్యంగా నెట్టేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఎంతటి పెద్ద సమస్యలు మీ దగ్గరికి వచ్చినా సరే అవి మీ ముందు ఎక్కువసేపు నిలబడలేవు. మీకున్న దైవబలం మరియు అదృష్టం వల్ల వీటన్నిటి కూడా దాటుకుని మీరు విజయం సాధిస్తూ ఉన్నారండి. ఈ రూపం, ఈ లక్ష్మీ కటాక్షం విజయంలో మాత్రం వృశ్చిక రాశి వారు చాలా లక్కీ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి. కానీ ఈ జూలై నెలలో మీ రాశ్యాధిపతి అయిన కుజుడు మీకు కొంత వ్యతిరేకమైన స్థితిలో సంచరిస్తూ మీ జన్మరాశిని నేరుగా వీక్షిస్తూ ఉన్నాడండి. ఈ కుజుని కఠినమైన ప్రభావం వల్ల ఈ నెలలో మీలో కొంచెం కోపము, ఆవేశము అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నిజానికి మీ దగ్గర మంచితనం, ఓర్పు, సహనము, కుటుంబం కోసం సర్వస్వం త్యాగం చేసే గుణము ఎంత ఎక్కువగా ఉంటాయో అదే స్థాయిలో ఈ జూలైలో మీ ఆవేశం కూడా కట్టలు తెంచుకుంటుందండి. మీలో ఆ మంచితనం హద్దులు దాటినప్పుడే అది తీవ్రమైన ప్రేమగా, కొన్నిసార్లు పగగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకే అంటారు చూడండి, అమితంగా ప్రేమించే వృశ్చిక రాశి వారు ఒక్కసారి ద్వేషించడం మొదలు పెడితే అవతలి వారు అస్సలు తట్టుకోలేరు, అంతగా తమ ఆవేశాన్ని చూపిస్తారు. ఎందుకంటే వారి ప్రేమ అనేది 100% నిజం కాబట్టి. వారి యొక్క ఆవేశం వెనుక అంత బాధ ఎవరికీ కనిపించని ఒక పవిత్రమైన ప్రేమ దాగి ఉంటాయి. ఈ జూలై నెలలో వృశ్చిక రాశి వారికి గనక ఎవరైనా కావాలని కోపం తెప్పించారు అంటే మాత్రం ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా వణికిపోవాల్సిందే. ఎందుకంటే వీరి కోపం అలా తీవ్రంగా ఉంటుంది. ఒకరికి మంచి చేస్తున్నప్పుడు ఆ ఎదుటి వారు మనల్ని నెత్తన పెట్టుకోకపోయినా పర్వాలేదండి, కానీ మన గురించి లేనిపోని చెడు ప్రచారాలు చేస్తున్నప్పుడు మాత్రం వృశ్చిక రాశి వారు అస్సలు తట్టుకోలేరు. ఆ విషయాన్ని అసలు జీర్ణించుకోలేరు. ఈ మనుషులు నా గురించి ఇలా మాట్లాడుతున్నారా అని వీరి మనసు తీవ్రంగా గాయపడుతుంది. నిజానికి వీరికి చిన్న వయసు నుంచే మనుషుల వల్ల, పరిస్థితుల వల్ల ఎన్నో గాయాలు ఎదురయ్యాయి. ఆ గాయాలు వీరి మనసుకు చాలా గట్టిగా తగలాయి. కాబట్టి ఈ జూలైలో చుట్టూ ఉన్న వాతావరణం వల్ల, కేతువు తెచ్చే ఆత్మన్యూనత మరియు డిప్రెషన్ వల్ల మీలో తెలియకుండానే ఆవేశము, కోపము పెరిగిపోతూ ఉంటాయండి. కానీ వృశ్చిక రాశి వారు ఈ జూలై మాసంలో మీకున్న ఆ కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ జనం మిమ్మల్ని ఎప్పటికీ అర్థం చేసుకోరు. నిజంగానే మనం ఎన్ని చెప్పుకున్నా, ఎంత చేసినా మనసున్నటువంటి మనుషులు ఈ రోజుల్లో చాలా తక్కువైపోయారు. మనుషులైతే సమాజంలో తిరుగుతూ ఉన్నారు, కానీ అసలు మనసు అనేది ఎక్కడైనా ఉందా అండి? ఒకసారి మీరే ఆలోచించండి. కాబట్టి అలాంటి మనసు లేని మనుషుల్లో మనం మార్పు తీసుకురావాలని చూడటం, వారు మన గురించి అర్థం చేసుకునేలాగా ఆలోచించడం జరిగే పనేనా? అస్సలు సాధ్యం కాదండి. అందుకే మీరు ఈ జూలై నెలలో ఎప్పుడూ కూడా ఎవరి సింపతి కోసం, ఎవరి దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూడకండి. ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీకు అవసరం లేదు. మనకు ఆ పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన ఒక్కడు మనల్ని అర్థం చేసుకుంటే చాలు అనే బలమైన నమ్మకంతో మీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించండి. ఈ విషయాలు మీ మనసుకి కాస్త బాధగా అనిపించినా కూడా వీటిని తెలుసుకుని మీ ప్రవర్తనలో, ఆవేశంలో చిన్న మార్పులు, చేర్పులు చేసుకోవడం వల్ల మీ భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా మారుతుంది. తద్వారా మీరు జీవితంలో ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. ఈ జూలై నెలలో ఎదురయ్యే కొన్ని చేదు నిజాల గురించి మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారికి తాము నమ్మిన వారికి పెట్టిన చెయ్యి చివరికి విషంగా మారుతుందండి. ఎందుకంటే మీకున్న ప్రత్యేకమైన వ్యక్తిత్వం వల్ల జనం మీద, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల మీద కొంచెం అతి ప్రేమను చూపిస్తూ ఉంటారు. వారికి కావలసిన దానికన్నా ఎక్కువగా అందించడం, అతిగా ప్రేమించడం వల్ల మీ విలువ ఏమిటో మీ సొంత కుటుంబ సభ్యులకు, కన్న బిడ్డలకు కూడా ఈ మధ్య కాలంలో తెలియట్లేదు. అందుకే ఈ జూలై నెలలో మీరు దేనిని కూడా అతిగా చెయ్యకండి. అతిగా మాట్లాడవద్దు, అతిగా ప్రేమించవద్దు. అలాగని కుజుడి ప్రభావం వల్ల అతిగా కోపడవద్దు కూడాను. మన బిడ్డలకు మన మంచి భవిష్యత్తును ఇవ్వాలనే తాపత్రయం ఉండటంలో తప్పు లేదు. కానీ ఆ క్రమంలో మీ సహనాన్ని కోల్పోయి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీ గౌరవ మర్యాదలను పోగొట్టుకోకుండా వారికి కూడా బాధ్యతలను, కష్టాన్ని, మీ విలువను అర్థమయ్యేలాగా తెలియజేయండి. ఈ కుజుడి కఠిన ప్రభావం వల్ల వారు మాట్లాడే కొన్ని మాటలు మీ మనసును తీవ్రంగా గాయపరుస్తూ ఉంటాయి. ప్రతిసారి క్షమించడం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఆ బాధపడే సందర్భాన్ని తెచ్చుకోకుండా ముందే కాస్త దూరంగా, మౌనంగా ఉండటం చాలా మంచిదండి. జూలై 16వ తేదీన సూర్యుడు కర్కాటక రాశిలోనికి మారటం వల్ల వృశ్చిక రాశి వారికి మీ జీవితాన్ని మలుపు తిప్పే అద్భుతమైన మార్పులు ఈ జూలై 18, 19, 20, 21 తేదీల్లో జరగబోతున్నాయండి. కర్కాటక రాశి అనేది వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానం అవుతుంది. మీ భాగ్యస్థానంలోనికి ప్రవేశించిన ఆ సూర్య భగవానుడు అక్కడ ఆల్రెడీ ఉచ్చ స్థితిలో కూర్చుని ఉన్న దేవగురువుతో జత కట్టాడండి. జాతక చక్రంలో సూర్యుడు, గురువుల కలయిక అత్యంత పవిత్రమైన శివరాజ యోగం, లేదంటే గురు ఆదిత్య యోగం అని పిలుస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన గ్రహ మార్పు వల్ల గతంలో వృత్తి, ఉద్యోగాలు మిమ్మల్ని పట్టి పీడించిన ఆత్మన్యూనత భావాలు, నిరాశలు ఈ 4 రోజుల్లో పూర్తిగా
తొలగిపోతాయండి. సమాజంలో, మీ ఆఫీస్లో మీ గౌరవ మర్యాదలు ఒక్కసారిగా పెరుగుతాయి. మీ పై అధికారులు మీ నిజమైన టాలెంట్ను గుర్తించి మీకు ప్రమోషన్లు లేదంటే నూతన బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు. అంతేకాదండి, ఈ కర్కాటక సూర్యుని మార్పు వల్ల మీ తండ్రి గారి ఆరోగ్యం కుదిరిపడుతుంది. పితృపక్షం నుంచి రావాల్సిన ఆస్తులు లేదంటే ధనలాభాలు ఆయాచితంగా మీ చేతికి అందుతాయి. ప్రభుత్వ రంగం నుంచి లేదంటే కోర్టు వ్యవహారాల నుంచి మీకు రావాల్సిన నిధులు ఏవైనా ఆగిపోయి ఉంటే గనక అవి కూడా ఈ 4 రోజుల్లో క్లియర్ అయిపోతాయండి. ఈ సూర్యుని మార్పు మీకు ఆధ్యాత్మికంగా ఎంతో మేలు చేస్తుంది. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకునే భాగ్యాన్ని కూడా కల్పిస్తుంది. కాబట్టి కర్కాటక సూర్యుడు వృశ్చిక రాశి వారికి అఖండమైన భాగ్యాన్ని, నూతన ఉత్తేజాన్ని ఇస్తున్నాడండి. ఇక వృశ్చిక రాశి వారి వృత్తి మరియు ఉద్యోగ విషయానికి వస్తే గనక ఈ జూలై 18, 19, 20, 21 తేదీల మధ్య కాలంలో ఉద్యోగస్తులు వారి మనసుతో వారి ఒక పెద్ద పోరాటం చేయాల్సి ఉంటుంది. మీ పనితీరులో, మీ టాలెంట్లో ఎటువంటి లోపము ఉండదు. కానీ మీ కర్మక్షేత్రంలో కేతువు సంచరిస్తూ ఉండటం వల్ల మీకు మీరే తెలియకుండా ఒక రకమైన నెగటివ్ ఆలోచనలోనికి, మానసిక ఒత్తిడిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఆఫీస్లో నేను ఎంత కష్టపడినా నాకు సరైన గుర్తింపు దక్కట్లేదు, లేదా ఈ బాధ్యతలు నా వల్ల కావట్లేదు అన్న భావం, ఈ ఒక రకమైన నిరాశ మీ మనసును గట్టిగా వేధిస్తూ ఉంటుంది. ఈ మానసిక ప్రెజర్ వల్ల, రాస్యాధిపతి కుజుని తీవ్రత వల్ల కోపంలో ఉద్యోగానికి రాజీనామా చేయాలనే బలమైన ఆలోచన కూడా మీకు వస్తూ ఉంటుంది. కానీ దయచేసి ఈ 4 రోజుల్లో కూడా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఎందుకంటే జూలై 16వ తేదీనే మీ దశమాధిపతి అయిన సూర్యుడు భాగ్యస్థానంలోనికి ప్రవేశించి అక్కడ నడుస్తూ ఉన్న ఉచ్చస్థితులు గురువుతో కలవడం జరిగిపోయిందండి. ఈ అద్భుతమైన సూర్య గురువుల కలయిక వల్ల ఈ జూలై 18 నుంచి 21 తేదీల మధ్య మీ ఆఫీస్లో వాతావరణం మళ్ళీ మీకు పూర్తి అనుకూలంగా మారిపోతుంది. మీ పై అధికారులు మీ నిజమైన విలువను, మీ శ్రమను గుర్తిస్తారు. అంతేకాదు, కర్మస్థానంలో శుక్రుని సంచారం వల్ల మీ పనిలో మళ్ళీ పాత ఉత్సాహం, ఒక నూతన ఉత్తేజం పెరుగుతాయండి. కాబట్టి కేతువు తెచ్చే తాత్కాలిక నెగిటివిటీని నమ్మి మోసపోకండి. నిదానంగా, ప్రశాంతంగా మీ బాధ్యతలను నిర్వర్తించండి. రాబోయే రోజుల్లో ఉద్యోగంలో మీరే అత్యున్నత స్థాయికి చేరుకుంటారండి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుందండి. మరి ఈ జూలై నెలలో వృశ్చిక రాశి వారి వ్యాపార తపన ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా సొంతంగా బిజినెస్ చేయాలనే బలమైన తపన, ఆలోచనతో ఉంటూ ఉంటారండి. ఒకరి కింద చేయి చాచటము, ఒకరి కింద దాస్యం చేయడం వీరికి అస్సలు నచ్చదండి. చిన్నదో పెద్దదో సొంతంగా పనిచేసుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడి ఎక్కువగా సంపాదించుకోవాలనే తపన, తాపత్రయం మీలో నరాన జీర్ణించుకుని ఉంటుందండి. అయితే ఈ జూలై మాసంలో గ్రహాల అనుకూలత సరిగ్గా లేకపోవడం వల్ల, ముఖ్యంగా కర్మక్షేత్రంలో కేతువు సంచారం వల్ల మీరు చేసే పనుల్లో ఎక్కువగా అడ్డంకులు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది మనుషులు కూడా కావాలని మీకు సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. దీనివల్ల మీరు మానసికంగా చాలా నలిగిపోతూ ఉంటారు. కాబట్టి ఈ నెలలో మీరు ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన పూర్తి అనుభవం ఉంటేనే అడుగు ముందుకు వేయండి. లేకపోతే గుడ్డిగా రిస్క్ చేయకండి. జీవితంలో చాలా తక్కువ సమయంలో ఎక్కువ స్థాయికి ఎదగాలి అని అనుకుంటే గొప్ప రిస్కులు చేయాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతం కేతువు, రాహువుల స్థితి బాగోలేదు. కాబట్టి పరిస్థితులను తట్టుకుంటూ ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా న్యాయంగా, నిజాయితీగా వెళ్ళగలిగినప్పుడే జీవితంలో కాస్త ఆలస్యమైన మంచి స్థాయికి ఎదుగుతారండి. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా వృశ్చిక రాశి వారి చుట్టూ ఉండే నమ్మక ద్రోహ శత్రువుల గురించి ఈ జూలై నెలలో మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరించాల్సి వస్తుంది. మాకు కూడా శత్రువులు ఉంటారా అని మీరు అనుకోవచ్చు. కానీ మీ చుట్టూతా మీతో ఎవరైతే తిరుగుతూ ఉంటారో, ఎవరినైతే నమ్మి మీ మనసులో కష్టాలను, రహస్యాలను చెప్పుకుంటూ ఉంటారో, ఇప్పుడు మిత్రులుగా నటిస్తున్న వాళ్లే భవిష్యత్తులో మీకు దారుణమైన శత్రువులుగా మారబోతున్నారు. వృశ్చిక రాశి వారికి దెబ్బ పడేది ఎక్కడో తెలుసా అండి? కేవలం నమ్మకం మీదనే గట్టి దెబ్బ పడుతుంది. కాబట్టి ఈ జూలై నెలలో జనాలకి ఎవరికి కూడా మీ కష్టాన్ని పంచుకోవద్దు. మీ మనసులోని బాధలను అస్సలు చెప్పుకోవద్దు. ఈ రోజుల్లో బాధలు చెప్పుకుంటే జనం ఆ కన్నులను తుడవరండి. ఆ తుడవరు కదా. సమయం చూసి మనల్ని ఇంకా ఏడిపించడానికి, మన బాధలను చూసి టైంపాస్ చేయడానికి, నవ్వుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మీ బాధను పంచడంలో 100 తప్పులు వెతుకుతారు. దయచేసి ఎవరిని కూడా నమ్మకండి. మీ మనసులోని బాధ ఏదైతే ఉంటే ఆ పరమేశ్వరునికి చెప్పుకోండి. లేదా మీ భార్యాభర్తలకు, భర్త, తల్లిదండ్రులకు వంటి అత్యంత ఆత్మీయులతో మాత్రమే పంచుకోండి. తోబుట్టువులైనా సరే ఈ రోజుల్లో బయట వాళ్ళతో సమానమేనండి. సమాజంలో చాలా తక్కువ మంది మంచి వాళ్ళు ఉంటారు. కాబట్టి జనంతో చాలా జాగ్రత్తగా ఉండటం వృశ్చిక రాశి వారికి ఈ నెలలో. అంతవరకు వృశ్చిక రాశి వారి గుర్తింపు ఏంటో తెలుసా అండి? మీ రాశికి గుర్తు తేలు. ఆ తేలును గమనించినట్లయితే అది ఎంతో నిదానంగా, గంభీరంగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారు కూడా చాలా నిదానస్తులు, మర్యాదస్తులు, పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు. ఎదుటి వారిని ఎంతో గౌరవిస్తారు. మీ వ్యక్తిగత విషయాలలో ఎవరినైనా కావాలని తలదూరిస్తే మాత్రం
మీకు విపరీతమైన కోపం వస్తుంది. మీరు పెద్దగా ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోరు. అలాగే మీ విషయాల్లో ఎవరినైనా జోక్యం చేసుకుంటే అస్సలు సహించరు. మీరు మాటల్లో చాలా తక్కువగా మాట్లాడుతూ అనవసరమైతే తప్ప గబుక్కున నోరు తెరిచే వ్యక్తులైతే కాదండి. కానీ ప్రస్తుతం ఈ జూలై నెలలో రాహువు, కేతువు, కుజుల ప్రభావం వల్ల మీ ప్రమేయం లేకుండానే కొంచెం కంగారు, టెన్షన్స్, మానసిక ఒత్తిళ్లు ఎక్కువైపోయి ఈ మధ్య కాలంలో మానసికంగా బాగా నలిగిపోతూ ఉన్నారు. దీనివల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, కడుపులో మంట, బీపీ వంటి సమస్యలు కూడా వస్తూ ఉన్నాయండి. కాబట్టి వృశ్చిక రాశి వారు కాస్త మీ ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకొని ప్రతిరోజు కాసేపు ధ్యానం చేస్తూ ఉండాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు తప్పనిసరిగా కావాలి. ఎక్కువగా దేని గురించి ఆలోచించకండి. ఎవరిని ద్వేషించవద్దు, అలాగని అతిగా ప్రేమించవద్దు. ఒక మనిషికి మనశ్శాంతికి మించిన సంపద మరొకటి లేదు. కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రేపు పెద్దగా మారకుండా మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ జూలై 18, 19, 20, 21 తేదీల మధ్య కాలంలో మీ ఆర్థిక స్థితి మరియు ధనలాభాల విషయానికి వస్తే జాతక చక్రంలో కొన్ని అద్భుతమైన మార్పులు కనిపిస్తున్నాయండి. ప్రస్తుతం మీ ధన స్థానాధిపతి అయిన దేవగురువు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల ఈ 4 రోజులు ఆర్థికంగా మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీకు డబ్బు అవసరమైన ప్రతిసారి అదృష్టం కొద్దీ లేదంటే తండ్రి గారు, స్నేహితుల రూపంలో ఎవరో ఒకరి నుండి సమయానికి డబ్బు చేతికి అందుతుందండి. మరి బుధుడి సంచారం ప్రభావం వల్ల మీరు అస్సలు ఊహించని మార్గాల ద్వారా మీ చేతికి ధనం వస్తుంది. ఎప్పుడో ఆగిపోయిన పాత ఇన్సూరెన్స్ డబ్బులు రావడం, వారసత్వ ఆస్తుల ద్వారా లాభం కలగటం, లేదా పాత చిట్టీల డబ్బులు చేతికి అందడం వంటి అద్భుతమైన ఈ బుధుడి వల్లే జరుగుతాయండి. వృశ్చిక రాశి వారికి ధనపరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా గతంలో పోల్చుకుంటే చాలా వరకు కూడా పర్వాలేదండి. ఈ చిన్న వయసులో కాస్త తెలిసి తెలియకుండా ఉన్నప్పటికీ కూడా వీరేంటంటే కాస్త వివాహమై బాధ్యతలు నెత్తి మీద పడేసరికి సంపాదన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు విలువ తెలుసుకుంటూ ఉంటారు. ఎక్కువగా లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు మీ దగ్గర ప్రస్తుతానికి ఉండవని మనం చెప్పుకోకపోయినా మీ అవసరాలకు అయితే తీరే సంపాదన అయితే ఈ 4 రోజుల్లో ఖచ్చితంగా ఉంటుందండి. అలాగే మీ భవిష్యత్తు కోసం వెనక ఒక రూపాయి అనేది కూడా తప్పనిసరిగా దాచుకోగలుగుతారు. అప్పులు ఏదైనా ఉన్నా కూడా ఆ అప్పుల నుంచి కూడా పూర్తి స్థాయిలో బయటపడిపోతారండి. కొంతమంది అయితే పాత అప్పులు కూడా తెచ్చేసుకుంటూ ఉంటారు. మీ జీవితంలో ఖచ్చితంగా నూతనంగా స్థిరాస్తిని, ఒక అపార్ట్మెంట్ లేదంటే ఒక భూమి లేదంటే పొలం లేదంటే బంగారం ఖచ్చితంగా కొనుగోలు చేసే అద్భుతమైన అవకాశం ఈ గురుబలం వల్ల పుష్కలంగా కనిపిస్తున్నాయండి. అయితే వృశ్చిక రాశి వారి ఈ జూలై 18 నుంచి 21 తేదీల మధ్య రాహు ప్రభావం వల్ల మీరు వాడుకునే వాహనాలు సడన్ గా రిపేర్ అవ్వడం, లేదంటే మీ నివాస స్థలానికి సంబంధించిన కొన్ని నూతన మరమ్మతుల కోసం అనుకోకుండా కొంత ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి చేతిలో ఉన్న డబ్బును కాస్త జాగ్రత్తగా వాడుకోండి. కానీ వృశ్చిక రాశి వారు ఈ జూలై 18 నుంచి 21 తేదీల మధ్య ఒక ముఖ్యమైన విషయం అండి, తీవ్రమైన హెచ్చరికను కూడా పాటించాలి. మీరు మధ్యవర్తిగా ఎవరికి కూడా పూచీకత్తుగా ఉండవద్దండి. ఎవరికైనా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. డబ్బు ఎవరికైనా అప్పుగా ఇచ్చేటప్పుడు మధ్యవర్తిగా ఉండి ఆచితూచి అని చెప్పి డబ్బు అప్పుగా ఇప్పించడం అవ్వచ్చు, లేదంటే ఏదైనా గొడవల విషయాల్లో మధ్యలో తలదూర్చడం అవ్వచ్చు. ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ మీదకు సమస్యలు వస్తాయండి. ఆ గొడవ పడేవాళ్ళు, అప్పు తీసుకునే వాళ్ళు బాగానే ఉంటారు, కానీ మధ్యలో మీ మీదకు ఆ నింద, ఆ సమస్య పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా ఈ విషయంలో జాగ్రత్త అనేది ఉండాలండి. మధ్యవర్తిగా మీరు ఎవరి విషయాలను కూడా తలదూర్చవద్దండి. అసలు మీరు పట్టించుకోవద్దు కూడాను. ఈ 4 రోజులు డబ్బు కూడా ఎవరికి అప్పుగా ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే ఆ డబ్బు మీకు వెనక్కి తిరిగి రావడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి అలాంటి సమస్యలన్నీ కూడా మీ చేతులారా కొని తెచ్చుకోవద్దండి. వృశ్చిక రాశి వారి జీవిత పరంగా చూసుకుంటే కొంతమంది ఒక వయసు వచ్చినా కూడా వివాహం కాక చాలా కాలంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వారికి కూడా ఈ జూలై మాసంలో చక్కగా వివాహం అనేది కుదురుతుందండి. వివాహమైన వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఉద్యోగం కోసం కొంతమంది గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారికి కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయండి. ఇక వృశ్చిక రాశి వారి శారీరక మరియు మానసిక ఆరోగ్య విషయానికి వస్తే గనక ఈ జూలై 18 నుంచి 21 తేదీల మధ్య కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. శారీరక ఆరోగ్య పరంగా చూసుకుంటే గ్రహాల సంచార రీత్యా కుజుడు మీ జన్మ రాశిని, లగ్నాన్ని నేరుగా చూడటం వల్ల మీ శరీరంలో విపరీతమైన వేడి, ఆవేశం పెరుగుతాయండి. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ పెరగటం, కడుపులో అల్సర్ లాంటి కంటి మంటలు వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు కోపంతో, ఆవేశంతో వాహనాలు అస్సలు నడపకండి. చాలా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే గనక గ్రహాల స్థితిలో ఉన్న రాహు మరియు కేతువుల వ్యతిరేక ప్రభావం వల్ల మీ జీవితంలో ప్రశాంతత అనేది కొద్దిగా లోపిస్తూ ఉంటుంది. మనసులో ఏదో తెలియని భయం, రేపు నా భవిష్యత్తు ఏమవుతుందో అన్న అనవసరమైన ఆందోళన మీ నిద్రను దూరం చేస్తూ ఉంటుంది. ఇలాంటి మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవడం, ప్రశాంతంగా గుడికి వెళ్ళడం, లేదంటే ప్రతిరోజు ఉదయం కాసేపు ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా మీ మనసును పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే మీ భవిష్యత్తు అద్భుత
అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అయితే పెట్టండి. ఇక జూలై 18 నుంచి 21 తేదీల మధ్య కాలంలో కుటుంబ జీవితంలో కొన్ని అనివార్యమైన ఒడిదుడుకులు తప్పవండి. గ్రహాల సంచార రీత్యా కుజుని వ్యతిరేక ప్రభావం వల్ల మీ జీవిత భాగస్వామితో ఎప్పుడూ లేనంతగా తీవ్రమైన విభేదాలు పట్టింపులు వచ్చే అవకాశము కనిపిస్తుందండి. ఈ 4 రోజుల్లో మీ రాశ్యాధిపతి కుజుడు తెచ్చే ఆవేశం వల్ల మీ నోటి వెంబడి వచ్చే పరుషమైన మాటల కారణంగా మీ కుటుంబ సభ్యులు తీవ్రంగా నొచ్చుకుంటూ ఉంటారు, మానసికంగా బాధపడతారు. కాబట్టి ఈ రోజుల్లో ఇతరుల తప్పులను ఎత్తి చూపడం, వారిని బ్లేమ్ చేయడం వంటివి పూర్తిగా మానేసేయండి. వీలైనంత వరకు కూడా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. అయితే మరోవైపు ఒక అద్భుతమైన శుభవార్త ఏంటి అంటే, భాగ్యస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న ఆ దేవగురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల మీ తండ్రి గారి ఆరోగ్యం ఈ 4 రోజుల్లో చాలా మెరుగుపడుతుంది. అంతేకాదు మీ తండ్రి గారి నుంచే మీకు సంపూర్ణ సహాయ సహకారాలు, ధనలాభాలు లాభిస్తాయండి. అలాగే జూలై 18 నుంచి 21 తేదీల మధ్య మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలకు, దైవ దర్శనాలకు వెళ్లే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఆ దైవ యాత్ర వల్ల మీ కుటుంబంలో ఉన్న ప్రతికూల వాతావరణం, ఆ గొడవలు పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ అందరి మధ్య ప్రేమానురాగాలు చిగురుస్తాయి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా కాస్త ఓపికతో వ్యవహరిస్తే ఈ సమయం ఎంతో అద్భుతంగా మారుతుంది. ఇక వృశ్చిక రాశి వారి విద్యార్థులు చదువు మరియు వారి భవిష్యత్తు విషయానికి వస్తే కనుక ఈ జూలై 18 నుంచి 21 తేదీల మధ్య కాలంలో విద్యార్థులకు విదేశీ చదువుల కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయండి. మీ భాగ్యస్థానంలో ఉన్న దేవగురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల విదేశాలకు వెళ్లాలనుకునే వారి వీసా ఇంటర్వ్యూలు చాలా సులభంగా క్లియర్ అవుతాయి. అయితే పంచమ స్థానంలో ఉన్న శనిదేవుని సంచారం వల్ల చదువులో కాస్త బద్ధకం లేదంటే జాప్యం వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో పాటు కర్మక్షేత్రంలో ఉన్న కేతు వల్ల నేను పరీక్షల్లో పాస్ కాలేనేమో, మంచి మార్కులు సాధించలేనేమో అన్న అనవసరమైన భయం అనేది, ఒక రకమైన భయం మిమ్మల్ని మానసికంగా గట్టిగా వేధిస్తూ ఉంటుందండి. వృశ్చిక రాశి విద్యార్థులు ఈ భయాలను, నెగిటివ్ ఆలోచనలు పూర్తిగా పక్కన పెట్టేసి శ్రద్ధగా చదివితే ఈ ఉచ్చ స్థితిలో ఉన్న గురువు ఆశీర్వాదంతో విజయం ఖచ్చితంగా మీ సొంతమైతే అవుతుందండి. మరి జూలై మాసంలో కుజుని వల్ల వచ్చే ఆ తీవ్రమైన కోపాన్ని తగ్గించుకోవడానికి, కేతు వల్ల కలిగే ఆత్మన్యూనత మరియు వృత్తిపరమైన భయాలను తొలగించుకోవడానికి వృశ్చిక రాశి వారు కొన్ని అత్యంతమైన ముఖ్యమైన జాగ్రత్తలు, అలానే దైవ మార్గాలను ఎంచుకోవాలి అంటే గనక మీ జీవిత భాగస్వామితో వివాదాలు, ఆవేశం తగ్గి ప్రశాంతత లభించాలి అన్న ఈ రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేదంటే ఆంజనేయ స్వామిని ఎర్రని పూలతో ఆరాధించడం ఎంతో మేలు చేస్తుందండి. అలాగే వృత్తిలో ఉన్న నిర్లిప్తత, ఆ భయాలు తొలగిపోయి గుండె ధైర్యం కలగటానికి ప్రతిరోజు కూడా విఘ్నేశ్వరుని ప్రార్థించడం, గణపతి ఆరాధన చేయటం మీకు రక్షణ కవచం లాగా మారుతుంది. మీ భాగ్యస్థానంలో ఉన్న ఉచ్చస్థితిలో ఉన్న గురువు యొక్క పూర్తి అదృష్టాన్ని, రాజయోగాన్ని పొందడానికి సాయిబాబా లేదంటే దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ జాగ్రత్తలు గనక మీరు పాటించగలిగితే మీరు చేసే వ్యాపారము అవ్వచ్చు, లేదంటే ఉద్యోగము అవ్వచ్చు, ఏ రంగంలోనైనా సరే ఈ 4 రోజులు మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. మీ జీవితంలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీరు అనుకున్నటువంటి టార్గెట్ను ఖచ్చితంగా రీచ్ అవుతారు. మీ కర్మక్షేత్రంలో కేతు వల్ల, మీ రాశ్యాధిపతి కుజుని వల్ల ప్రస్తుతం ఎన్ని అడ్డంకులు, ఇబ్బందులు వచ్చినా సరే మీ పట్టుదలతో మీరు అనుకున్న స్థాయిని మీరు సాధిస్తారండి. అందులో ఎటువంటి సందేహము లేదు. రావాల్సిన దగ్గర నుంచి కూడా ధనం సమయానికి చేతికి అందుతుంది. వైవాహిక జీవితం అనేది బాగుంటుందండి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కొంచెం పెరుగుతాయండి ఈ 16 నుంచి. అలానే ప్రేమికులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా సమస్యలు వచ్చినప్పటికీ కూడాను రాబోయే రోజుల్లో మీకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే రాహు కేతువుల ప్రభావం వల్ల కొంచెం మానసిక ఒత్తిడి గట్టిగా ఉంటుంది. కాబట్టి మేము చెప్పిన ఈ విధంగా మీరు ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేర్పులు తప్పనిసరిగా చేసుకొని మీ జీవితంలో కుటుంబ సభ్యులతో ఇంకా ఆనందంగా ఉండాలి. డబ్బు సంపాదన గురించి, మనశ్శాంతి గురించి, ఆరోగ్యం గురించి మేము చెప్పినట్లుగా మీరు జాగ్రత్తలు తీసుకోగలిగితే మీకు బ్రహ్మాండంగా ఉండబోతుందండి. మీ జీవితానికి అత్యంత దగ్గరగా ఉన్న పాయింట్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుందండి. ఓం నమః శివాయ.